యశు ఓ యశు కూర్చున్నా నిద్ర కూడా ఏం లేదు దాచుకునే బుద్ధులు ఎక్కువ నేను ఒక అర్ధ గంట పడుకుంటే యశ్ వెళ్ళిపోయినాడు ఇంట్లోకించి కింద కూడా వెతుకుంటే కింద లేడు పైన చూసిన పైన లేడు. ఏం మాట్లాడుతున్నావు? ఏమో ఎటు పోయినాడో ఏమో వాడు. నీకు దిమాగ్ ఉందా? నీకు ఎంతైనా నీకు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఇంట్లో కూర్చొని? దిమాగ్ ఉందా? చూసినా కనిపించకపోతే నేనేం పోలీస్ స్టేషన్ పోతావా? ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న పిల్లడు ఇంత ఉన్నాడు చెప్పినప్పుడు అర్థం చేసుకుని నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే ఎడిపోయినారు అసలుకి యశు ఓ యశు బాత్రూంలోకి ఎట్లున్నాడా ఏంటి? ఒరే లేడీడు ఎటు పోతాడు? యశు ఓ యశు అరే యశ్వంత్ ఏంటో కొంచెం పడుకునే దాకా వెళ్ళిపోయిండు. దీని వెనకాల దాచుకుంటాడు ఉన్నాడా వీడు? యశు ఎటు పోయినాడు? వీళ్ళ డాడీకి చెప్తే చంపేస్తాడు నాకు. అరే ఏంద్రా నాయన ఇది కర్మ. చెప్పులు ఇన్న పెట్టుకొని ఆడుతుండే కదా వీడు. ఇందాక ఎటు పోయినాడు? అయినా ఫోన్ చేస్తా ఎటు పోయినాడో ఏందో. ఒకైనా వస్తుంది యశుతోనైతే కొంచెం పడుకునేదాకా వెళ్ళిపోయినాడు వాడు. వీళ్ళ డాడీకైనా ఫోన్ చేస్తా. డాడీ ఫోన్ కూడా కలవట్లేదు. ఏందో ఏమో ఏం కర్మనో ఏందో నాదేం అర్థమైతలే. కిందనైనా పోయి చూస్తా. అత్తమ్మ యశున్నాడా? వీడు ఇంట్లో నేను ఒక అర్ధ గంట వండుకుంటే వెళ్ళిపోయినాడు ఇంట్లోకించి. ఏమో వాడు కిందికి వచ్చిందేమో అనుకున్నా నేను. బయటకి చవేయండి అయింది. ఇప్పుడు అర్ధ గంట వండుకుంటే లేడు అత్తమ్మ. ఎటు పోయిండే మంచం కింద నీ పచ్చైనా కూర్చున్న పిల్లాడు ఎటు పోతాడా? మళ్ళీ వీడికి నేను నీళ్ళ కూర్చున్నా నిద్ర కూడా ఏం లేదు దాచుకునే బుద్ధులు ఎక్కువ. ఇంట్లో కూడా చూసినా చూసినా వాళ్ళ అయ్యకు ఫోన్ చేస్తే వాళ్ళ అయ్య లేని ఫోన్ లొల్లు పెడతాడు. ఇక లొల్లు పెడతాడంటే పిల్లలకి ఎట్లు లేపాలి? బయటకి ఎట్లా పోయింది ఏమో. యశు కనిపిస్తలేడు వాడు ఎటు పోయినాడు. యశు ఏడు వీడు ఎటు పోయినాడు? గేట్ తీసిపోయినాడా? పిల్లగాడు ఎటు పోయింది? యశ్వర్ ఎటుపోయినమ్మ పిల్లగానికి ఫోన్ చేయరా? చెయ్యాలిగా. యశు ఇలా ఇంట్లో పోయింది అయింది. పోయినాడు వీడు. చున్న వేసుకొని పోతా ఏందో ఏమో వస్తుంది కూరలతో. ఇంట్లో వాళ్ళు అయ్యలేడు ఏందో ఎట్లా చేసినా. వీళ్ళు డాడీ కన్నా ఫోన్ చేద్దాం ఎటు పోయినాడో ఏమో. ఏం అర్థమైతలేదు. నిద్రలో ఉన్నావు మొత్తగా ఎటు పోయింది ఏంది తెలియక ఆడతాడు కదా అర్ధ గంట. యశు వాళ్ళ డాడీ కన్నా ఫోన్ చేస్తా. వచ్చినట్టు మనకి ఇద్దరికి పంపిస్తాడా? వచ్చినట్టు మన ఇద్దరు పని చేస్తాడు. అర్ధ గంటలో వెళ్ళిపోయినాడు. హలో హలో ఏడును? ఇంకో నేను ఒక అర్ధ గంట పడుకుంటే యశ్ వెళ్ళిపోయినాడు ఇంట్లోకించి కింద కూడా వెతుకుంటే కింద లేడు పైన చూసిన పైన లేడు. ఏం మాట్లాడుతున్నావు? ఏమో ఎటు పోయినాడో ఏమో వాడు. నీకు దిమాగ్ ఉందా? నీకు ఎంతైనా నీకు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఇంట్లో కూర్చొని? అర్ధ గంట వండుకుంటే వెళ్ళిపోయినాడు వాడు. ఎప్పుడు ఉండడా వాడు ఇంట్లో? ఈ రోజు కొత్తగా చేసిండు వాడు.
మొత్తం పైన కింద ఎత్తినావా? నేను వస్తున్నా 2 నిమిషాలు ఆగి, నేను వస్తున్నా. ఏం మజాకాడుతున్నా, తమాషా వాడుతున్నావు అసలుకి? వస్తున్నావు, నేను ఫోన్ పెట్టి వచ్చినా నీ కానుపతి వస్తున్నావు మరి పెట్టి. ఈయనైతే ఇంత కోపంతో చెప్పినాడు, ఏందో ఏమో వాడొస్తే ఉన్నది ఇవాళ మనకు ఇద్దరికి చేస్తాడు ఇవాళ. ఈ యశు చెప్పకుండా ఎట్లా పోతాడో ఏమో, ఇంట్లోకి ఏం అర్థమైతే యశు అయితే. వానికి ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, మా ఇంట్లోనే వచ్చి ఆడతారు అందరు పిల్లలు. మీరు ఇట్లా దాపెట్టి నేను దాబెట్టి నేను ఎందుకు జరుగుతా చెప్పు. ఏమో ఇది వస్తే పేరుకోళ్ళు కావా, పోరాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. నా తనకి ఉంటే నేను ఎందుకు దాచి పెడతాను, నేను కాలాన్ని దింపుతానా చెప్పి. ఇద్దరికి ఉన్నది మనకు పెళ్లిగా. ఈడ రోజు ఉంటాడు ఇంట్లో, అట్లా ఎట్లా వెళ్ళిపోయినాడు. టెరెస్ మీద చూసినావా? చూసినా ఇప్పుడు ఏడాది వెతకాలేమో వీనికి. బాత్రూమ్ పెట్టుకున్నాడా చూసుకోపోయారు అంతా. ఇంకా ఏమో ఈ బాత్రూమ్ లో దాచుకున్నాడా, చేసినా రాడా వీడు. తమాషా వాడుతున్నాడు నిలబడేసి చూసినా కనిపించకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోతావా? ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న పిల్లడు ఇంత ఉన్నాడు, వచ్చేసి పోవాలి కదా. పైన చూసినా లేడు ఎడవెత్తినావు చెప్పినప్పుడు అర్థం అయితే మేమైతే నువ్వు ఫోన్ పడే, నువ్వు ఏం మజాకాడుతున్నావా? నువ్వు ఎట్లా చేపిస్తున్నాడు చూడండి. అయితే టార్చర్ చేస్తున్నాడు. మాకు చెప్పులు లేవు, ఏం లేవు. చెప్పులు లేకుండా తిరుగుతున్నాం మేము రోడ్ల మీద. ఏం పోరాడో ఏమో. అందుకే పిల్లలుంటే కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తారు. అందుకేనేమో ఇట్లా మళ్ళా ఎందుకు చేసినా ఏమో, ఏం అర్థమైతలే నాకు. అర్థమైతలేదు ఏం చేస్తున్నావు అసలుకి? ఏ గల్లీలోని వెతుకోవాలో ఏమో మేము, ఏం అర్థమైతలేదు నాకు. అసలు వాడు ఇటు పోతాడే. నువ్వు ఇంట్లో చూసుకోకుండా నువ్వు పిల్లానికి పక్కన వండ పెట్టుకుంటావు, వాళ్ళతో నువ్వు అనుకుంటావు బర్రెలాక అసలుకి. వాడు అనుకుంటా అన్నాడు, అందుకే అని చెప్పేసి నేను మా మొత్తం ఇప్పుడు అనుకోలేదు. తమాషా వెళ్తున్నావు, పడుతున్నావు, తమాషా వాడుతున్నాను అసలుకి. ఏం ఇదం చిన్న పిల్లలు పెద్ద అనుకుంటున్నావు ఏమనుకుంటున్నాను? ఏం అర్థమైతలే. ఏ బాబు నాడు ఏడిపోయినాను, అసలు ఏడిపోతావు? నాటకాలు చేస్తున్నాడు పక్కన గల్లీలలో. ఏందే వాడు ఉంటాడని చెప్పేసి నేను అనుకున్నా. వాడు ఇప్పుడు కిందికి రాడా? ఇటు పోయినావు, ఇటు పోయినావు, ఇటు పోయినావు, ఎందుకు పోయినావు? పక్కన గల్లీలు ఏడికి పోయినావు, ఏడికి పోయినావు? మళ్ళీ నీకన్నా దిమాకుండా అసలు మమ్మీ ఏంటంటే నువ్వు ఇలా తమాషా పడుతున్నావు అసలుకి. అనుకుంటే పక్కన ఉంటాడా అని, పక్కన ఉంటాడని నేను అనుకున్నా. చేసేట్లేదేమో రోడ్డు మీద ఆడుకుంటూ వస్తున్నాడు. ఎక్కువ ఏం చేస్తావు? అట్లనే ఎత్తుకోపోతే ఎడిపోయినా ఎడిపోయినా అసలుకి. మళ్ళీ ఎటు షర్ట్ లేదు ఏం లేదు, మసాజ్ చేసుకుంటాను. తమాషా ఏం పండు పెట్టాడు అక్కడ ఎటు పోతా అంటే పోతుంటారు. మళ్ళీ ఎత్తుకోవడం ఏం చేస్తావు? బట్టల మీద ఎట్లా పోపుతాయింద్రా ఇంత మంచి అవతారంతో? నాకు తీసుకుపోయినాడు ఇంట్లో చెప్పబెట్టకుండా చూసుకుంటాను. తమాషా వాడుతారు పని స్నానం చెప్పిస్తున్నాడు. మట్టిలో ఆడిన ఇట్లా మొండాడు ఆడంటున్నాడు. ఎట్లా బయట నువ్వు తమాషా వాడుతున్నావు మళ్ళీ ఏంటో నువ్వు చెప్పు. ఇంకోసారి ఫోన్ చెప్పు. చెప్పబెట్టకుండా తమాషా సారీ చెప్పు, సారీ చెప్పు. ఫోన్ మమ్మీ ఇంకోసారి సారీ చెప్పు. దిమాకు ఇంకైనా అసలుకి నువ్వు నాకు చెప్తావు ఇంక చెప్పు.
పిల్లలు అట్టనే ఎత్తుకోపోతారు ఏం చేస్తావు అప్పుడు ఏదంటే వాడు అట్లనే పోతాడు. వాడు అసలు గేట్ ఎట్లా తీసిండో ఎట్లా పోయినాడో ఎక్కడ పడుకోలేమ్మా అట్లా వచ్చేసి పిల్లవాడికి ఎట్లా ఏ యశు నీకోసం నాకు తిట్లు పడుతుంది యశు. యశు నీకే ఏంటి సపోర్ట్ చేయకుండా ఉన్నావు? ఇంకా చేయలేపుతున్నావా? ఇంట్లో రావద్దు నువ్వు ఈ రోజు నుంచి, బయటనే ఉండాలి. తమాషా వాడుకుంటా వెళ్ళిపో, గల్లీలోనే ఉండిపో.